హాయ్ నమస్తే. మనం చాలా కాలం నుంచి ఈ ప్యానల్ లైట్స్ వాడుతుంటాం. మార్కెట్లో ఈ మధ్య కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. వైట్ లైట్ ఎక్కువ ఉండాలి, దానివల్ల మంచిగా ఉంటుందని ఫీల్ అవుతున్నారు. వైట్ లైట్లో బ్లూ కలర్ వస్తుంది. బ్లూ కలర్ అంటే ఐకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. 6500 పైన ఏ లైట్ ఉన్నా అంటే 7000 కెల్విన్ కన్నా వాడితే లాంగ్ రన్లో మన కళ్ళు పాడైపోయే అవకాశం ఉంది. దాన్ని ప్యూర్ వైట్ లైట్ అంటారు. ఈ రోజు మనం ఈ రకాలు చూద్దాం. ఇది మార్కెట్లో దొరికే లైట్. చూస్తే జనరల్గా ఇది చైనా మోడల్ ఉంటుంది. మీరు బ్యాక్ సైడ్ చూసినా కూడా ఈ థిక్నెస్ కానీ వెయిట్ కానీ తక్కువ ఉంటుంది. అదే గ్లో ఎల్ఈడి స్టాండర్డ్స్ చేస్తాం. ఎందుకంటే మనము చాలా కాలం సర్వీస్ ఇండస్ట్రీస్లో ఉండి ఇంకా సర్వీస్ చేయాలని వచ్చాం కాబట్టి మనకి ఎప్పుడు కూడా బిజినెస్ ఆంక్ష కంటే కూడా సో ఈ లైట్స్ యొక్క క్వాలిటీ మంచిగా ఉండాలని చూస్తాం. ఈ రెండు క్వాలిటీ చూడండి. ఫ్రంట్ సైడ్ చూడండి, రెండు క్వాలిటీ. సో ఇది చాలా పల్స్గా ఉంది, వెయిట్ కూడా తక్కువ ఉంది. ఇది వెయిట్ ఎక్కువ ఉంది. సో రెండోది ఇది చూడండి, బ్యాక్ సైడ్. సో క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది ఫస్ట్. రెండోది ఏంటంటే లైట్ వేసినప్పుడు కళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. యాజ్ పర్ బిఏ స్టాండర్డ్స్ కూడా 6500 కంటే ఎక్కువ వాడకూడదు. కానీ షాపుల వాళ్ళకి తెలియకో లేకపోతే బిజినెస్ ఎక్కువ అవ్వాలనో ఓన్లీ వైట్ లైట్ వాడుతున్నారు. నాకు తెలిసి కూడా చాలామంది ఈ మన ట్రూ బజార్ కానీ లేదా చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా వాళ్ళకి తెలిస్తే ఎవరు కూడా వాడరు. బట్ దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఐ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది కాకుండా ఉండాలంటే మనము 6500 కెల్విన్ ఉన్నదాన్ని వాడాలి. ఇక్కడ మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసినప్పుడు ఇది కలర్ ఎంత 6500 కెల్వినా లేకపోతే 7000 కెల్వినా మీరు అడగొచ్చు. చెప్పలేదనుకోండి అది ఈ సంబంధించి కాదు. రెండోది ఏంటంటే గ్లో ఎల్ఈడి ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ బిఐ సర్టిఫైడ్ అనేవి అమ్ముతాం, వాటి మీద చేస్తాం. ఇప్పుడు మీకు నేను కలర్స్లో డిఫరెంట్ కలర్స్ చూపిస్తా, మీరే ఫీల్ అవ్వచ్చు లైట్స్ ఎట్లా ఉంటాయని. గ్లో ఎల్ఈడి దగ్గర ఇది కూల్ వైట్ అంటే వీళ్ళు 7000 కెల్విన్స్ వాడారు. 7000 కెల్విన్స్ వాడారు వీళ్ళు. సో అదే మేము అమ్మేది 6500 కెల్విన్స్. ఏడు రాసి ఉంటుంది పక్కన. సో ఈ 6500 కెల్విన్కి 7000 కెల్విన్ డిఫరెన్స్ చూద్దాం. అదేవిధంగా మన దగ్గర న్యాచురల్ వైట్ దొరుకుతుంది, వామ్ వైట్ దొరుకుతుంది, కూల్ వైట్ దొరుకుతుంది. మార్కెట్లో మా దానికంటే రేట్లు ఎక్కువే ఉంటుంది. దీన్ని అబ్జర్వ్ చేస్తే కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు తక్కువ ఉండొచ్చు. వాళ్ళు ప్రాఫిట్ 40% తీసుకోవచ్చు, మేము 5% 10% తీసుకోవచ్చు. ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఈ డిఫరెన్షియేషన్లో మనం ఒక్కసారి ఈరోజు లైట్స్ వెలిగించొద్దాం 1 by 1. సో చూడండి, ఇట్లా కవర్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఈ కవర్ కూడా లో క్వాలిటీ కవర్ ఉంటుంది. సో నేను ఒకటి ఓపెన్ చేసి మీకు వెలిగిస్తాను అన్ని లైట్స్ కలర్స్. సో ఫస్ట్ నేను అది కంపేర్ విత్ ఈ రెండు లైట్స్ కంపేర్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది కూల్ వైట్ అంటే 7500 కెల్విన్ ఉంది. ఇది 6500 కెల్విన్ ఉంది. దాంట్లో ఏమవుతుంది, లైట్గా వామ్ వైట్ కలర్ వస్తుంది. దీంట్లో పూర్తిగా కూల్ వైట్ వస్తుంది. సో అంటే దీని యొక్క ప్రాబ్లం చూస్తే మనం కనుక అబ్జర్వ్ చేస్తే దీనివల్ల ఏమవుతుంది, ఐ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల ఐ ఎఫెక్ట్ అవ్వదు. సో ఈ డిఫరెన్స్ మార్కెట్లో మనం చేసి వైట్ లైట్ వస్తుంది, బాగా వైట్ లైట్ ఉంది, మా ఇల్లు బాగా తెల్లగా ఉంది అనుకుంటే తర్వాత చూడటానికి కళ్ళు ఉండవు మనకి. కాబట్టి చాలా జాగ్రత్తగా కొనుక్కునేటప్పుడు ఈ లైట్స్ మనం చాలా జాగ్రత్తగా కొనుక్కోవాలి. మేము లాస్ట్ 7.5 years నుంచి దీంట్లో అనుభవం ఉంది కాబట్టి నేను కస్టమర్స్కి అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. సో ఈ విధంగా రెండు కలర్స్ చూస్తాం. దీంట్లో కూడా ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక 3-in-1 లైట్ వేసి చూపిస్తాను మీకు. 3 కలర్స్ చూపిస్తాను. ఇవన్నీ కూడా ఒకే దాంట్లో మనం చేసుకోవచ్చు. ఇది కూల్ వైట్, నెక్స్ట్ వామ్ వైట్, ఇది న్యాచురల్ వైట్. అంటే ఒక లైట్లో 3 కలర్స్ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా 6500 కెల్విన్ కంటే తక్కువే ఉంటాయి. అందువల్ల మనము ఇంట్లో వాడినా మనకు ఐ ఎఫెక్ట్ అవుతుంది. ఇంట్లో ఎంతసేపు అని చూడవచ్చు. అదే మనం 7000 కెల్విన్ ఉన్న లైటింగ్ కనుక చూస్తే మన కళ్ళు డెఫినెట్గా పోతుంది. సో కాబట్టి మార్కెట్లో మనం కొనుక్కునేటప్పుడు ఇక్కడ చూడండి, లైట్ యొక్క ఇల్యూమినేషన్ కూడా బయట తక్కువ వస్తుంది. ఏదైతే మార్కెట్లో దొరుకుతుందో ఆ లైట్ యొక్క ఈ రెండు పక్కన పెట్టినప్పుడు కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది వైట్ లైట్ బ్లూయిష్ ఉంది, కళ్ళు పోతున్నాయి, చూడలేకపోతాం. ఎక్కువసేపు చూస్తే కళ్ళు పోతుంది. ఇది కలర్ కలర్ ఏ కలర్ కావాలంటే కలర్ వేసుకోవచ్చు. ఇది వైట్ కలర్. ఈ వైట్ కలర్లో చూడవచ్చు డిఫరెన్స్. ఈ వైట్ కలర్ డిఫరెన్స్ చూడవచ్చు. ఇది కూల్ వైట్. సో అదేవిధంగా మనం బ్యాక్ సైడ్ పెట్టినప్పుడు సో ఇది చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా లైట్ బయటికి రావట్లా. సో ఇది చూస్తే లైట్ చూడండి, చుట్టుపక్కల లైట్ ఎక్కువ వస్తుంది. ఇది ఫినిషింగ్ కూడా సూపర్ ఉంది మనది. సో బయట మార్కెట్లో దొరికేది ఈ విధంగా. కాబట్టి మనం లైట్ కొనుక్కునేటప్పుడు ప్రైస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి మార్కెట్లో, మన దగ్గర ఇంకా తక్కువే ఉంటుంది. సో
సో ఈ ప్యానల్ లైట్ కొనేటప్పుడు జాగ్రత్తగా మనం చూడాల్సింది ఏంటంటే అది వైట్ లైట్ తీసుకోవద్దు, బాగా వైట్ లైట్ అంటే 7500 తీసుకోవద్దు. రెండోది అల్యూమినియం వెయిట్ తీసుకోండి కొంచెం, అంటే ఇది చూడండి కొంచెం ఫినిషింగ్ కానీ కొంచెం నీట్గా ఉంది. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే లైట్ వెయిట్ ఉంది, ప్లస్ తక్కువ అంటే ఎంత కావాలో అంత ఉంటే సరిపోయింది, బాగా వెయిట్ ఉన్నా కూడా మళ్ళీ ప్రాబ్లం అయింది. సో ఈ స్టాండర్డ్స్ ప్రకారం లేదు. ఇవే కాకుండా మన దగ్గర సో ఇటువంటి ఆల్మోస్ట్ ఒక 1200 ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఈ 1200 ప్రొడక్ట్స్లో మనకి ఏ లైట్స్ కావాలన్నా కూడా బ్లేడ్ దగ్గర దొరుకుతుంది, దీంట్లో ప్రొఫైల్స్ కూడా దొరుకుతాయి. బ్లేడ్ దగ్గర రండి, మీకు అవసరమైన లైట్ని బ్లేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మార్కెట్లో ఎక్కడ ఈ అవకాశం ఉండదు, డెమో కూడా అవైలబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.